For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీలక్ష్మిరెడ్డి గారు. గత కొన్ని రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్, శాటిలైట్ ఛానల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మన మ్యాక్స్ టీవీలో గత 2 రోజుల క్రితం శ్రీలక్ష్మిరెడ్డి గారు ఒక కుటుంబ వ్యవహారంపై ఎలా ఉండాలి అని వివరణ ఇచ్చారు. దానికి ఎంతో మంది మహిళలు సానుకూలంగా స్పందించి, అమ్మగారు మీరు చాలా మంచి చక్కని సలహా ఇచ్చారు, ఆదర్శవంతమైన కుటుంబం ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య విషయం మీద చాలా చక్కని వివరించారని ఎంతో మంది మన స్టూడియోకి ఫోన్ కాల్ చేస్తున్నారు. ప్లస్ మేడం గారు కూడా ఫోన్ చేస్తున్నారు. అదే విషయాన్ని దీనికి ఒక కన్క్లూజన్ గా మేడం గారి వివరణ ఏముంటుంది, ఫైనల్ గా ఒక డిసిషన్ ఏ రకంగా ఉంటుంది, ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక నియోజకవర్గానికి పెద్దగా ఉండి తన కుటుంబ వ్యవహారంలో ఒక న్యాయపరమైన అందరికి సామాజికమైన నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. అదే విషయాన్ని మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ముందుగా మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మన శ్రీనివాస్ అన్న గారికి, దువ్వాడ శ్రీనివాస్ గారిది, వాణి గారిది, మాధురి విషయంలో మనం ఎంతో సుదీర్ఘంగా చెప్పాం. కానీ ఇప్పుడు ఈ రోజుకి అది ఎట్లయిపోతుందంటే ఒకరికొకరు తీవ్రతరంగా అయిపోతుంది. అది ఎవరికి వాళ్ళు మంచిగా చేసుకుందామనే ఆలోచనలో కనపడకపోవటం, తర్వాత భార్యగా ఆమె వాణి గారి హెల్త్ బాగా లేకుండా పట్టుదలగా తను అక్కడే ఆ ఇంటి దగ్గరే ఉండి తను చేయటం, వాళ్ళ పాపని పెళ్ళైన తన కూతుర్ని కూడా తండ్రి కాపలా గాయటం, అంటే ఇంట్లోపలికి పోవడానికి ఇంటి ముందు ఉండటం అనేది అసలు ప్రపంచ చరిత్రలో అంతకంటే బాధాకరమైన విషయం, అంతకంటే దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి ఉండదు. దువ్వాడ శ్రీనన్న గారికి మీ సోదరి శ్రీలక్ష్మిరెడ్డి మీ అందరి సమక్షంలో తెలియజేసుకునేది ఏమనగా, మనకి పురాణాల్లో చెప్పిన మీరే చెప్పారు, ఏకపత్ని వ్రతుడు, వీటన్నిటి గురించి మీరు మాట్లాడారు. మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. అయ్యో, వైఎస్ఆర్ పార్టీలో అన్నజుడు ఎంత బాగా మాట్లాడుతున్నారని. సో మనం చెప్పేదానికి, తప్పనిసరిగా చేసేదానికి పొంతన ఉండాలి. ఎప్పుడైనా కూడా మన పురాణాల్లో ఒకటే చెప్పారు, భార్యని ధర్మ అంటే యజ్ఞయాగాదులందు కానీ, సంపాదించే విషయాల్లో కానీ, లేకపోతే ధర్మేచ అర్థేచ మోక్షేచ అతిచరామి అనే మనం పదాలని చదువుకుంటుంటాం. ధర్మ కార్యక్రమాలు, సంపాదించే కార్యక్రమాలు, కామక్రీడా కోరికలన్నీ కూడా తన భార్యతోనే తీర్చుకోవాలని మీరు మీ మామగారికి పెళ్ళిళ్ళ సమయంలో ప్రమాణం చేసి ఉంటే ఆ ప్రమాణాలన్నీ నిలుపుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన మీద తప్పకుండా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏ భార్యనైతే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆమెని ధర్మబద్ధంగా ఆమెతో వ్యాపారాలు కానీ, లేకపోతే యజ్ఞయాగాదులు కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ, నీ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, ఆ పాప పెళ్లి కానీ అన్నీ చేస్తూ వచ్చారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు సరికొత్తగా మీకు గత 2 సంవత్సరాల నుంచి మాత్రమే ఆమె వంట చేయటం అని లేదని కానీ, లేకపోతే మీ అమ్మగారు చెప్పినట్టు బండిల్స్ తీసుకొని కొట్టడం అని కానీ, లేకపోతే తాగి సీసాలతో కొట్టడం అని కానీ, ఇవన్నీ కూడా విచిత్రమైన మాటలు, విచిత్రమైనవి కూడా మనం వింటున్నాం టీవీలలో. మరి 30 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే గౌరవనీయులైన అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ ఉంటే నాకు సమాధానం చెప్పండి. ఒక భార్య ప్రేమించి తల్లిదండ్రులను కాదని వదిలేసి ఇంతకాలం పెంచి పోషించి తర్వాత రాజకీయంగా పలుకుబడి ఉన్న ఒక కుటుంబాన్ని వదిలేసి ఏ రాజకీయ ఇది లేకుండా ఒక సామాన్యుడిని పెళ్లి చేసుకుంది అంటే ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. మరి అంత కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల వాళ్ళందరినీ కాదని నా దగ్గరకు వచ్చిన ఆమెని మీరు ఎంత బాగా చూసుకోవాలి కదా. ఎప్పుడైనా కూడా మనిషికి బాగా అన్ని కలిసిపోయినప్పుడు ఏ ఒక్క లోపాలు కనపడవు. అంతా ఏదైనా కొద్దిగా తేడా వచ్చి ఏ భార్యనైతే మనం వదిలేద్దాం అనుకుంటామే, అప్పుడు ప్రపంచంలో అన్ని పెద్ద పెద్ద బండరాలుగా కనిపిస్తాయి. ఆ రోజు మీకు తెలియదా, వంట చేసి టేబుల్ పైన పెట్టాము. ఎప్పుడైనా ఈరోజు కొత్తగా నీకు వంట చేయలేదనే మాటలు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. ఏ భార్య అయినా తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని ఇంట్లోంచి ఎందుకు వెళ్ళగొడుతుంది? మీరు చెప్పిందే, ఇంట్లోంచి వెళ్ళగొట్టారని మీరు మాధురి గారు ఇద్దరు చెప్తున్నారే, ఎందుకు వెళ్ళగొడుతుంది? ఏ భార్య అయినా నేనున్నాను, నా భర్తని ఎందుకు వెళ్ళగొడతాను ఇంట్లో నుంచి? దేనికి వెళ్ళగొడతాం? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నిన్ను బయటికి వెళ్ళగొట్టిందంటే నువ్వేం తప్పు చేస్తుంటే వెళ్ళగొట్టి ఉంటుంది. సపోజ్ నువ్వేదో తప్పు చేసావనో, లేకపోతే బాధపడో, లేకపోతే ఇంకేదన్నా పనులు చెప్పుడు మాటలు వినో, లేకపోతే ఇంకేదో జరిగో, నీ తప్పు ఏమీ లేకుండా నిన్ను బయటకు వెళ్ళగొట్టింది. తర్వాత అయినా సరే, ఇదిగో అమ్మ మాధురి, నేనే తప్పు చేయలేదు, నువ్వెవరితోనా బలిగించుకో, నేను మాధురితో సక్రమ సంబంధంలోనే ఉన్నాను, సోదరి సంబంధంలోనే ఉన్నాను, నేను ఆమెతో ఎటువంటి సంబంధాలు లేవు, నాకు ప్రమాణపూర్తిగా నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఆమెతో ఎటువంటి సంబంధం లేదు, మామూలు రాజకీయంగా ఒక కార్యకర్తకి ఒక నాయకుడికి ఉన్న సంబంధమే ఉందని ఆమెను కన్సోల్ చేసి ఆమెకి నచ్చ చెప్పి ఆమెని సరి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని అడుగుతున్నాను.
ఒక మనిషి అనుమానించినప్పుడు అనుమానాన్ని నివృత్తి చేసుకున్న బాధ్యత మీ మీద ఉంది కదా. సరే, ఇప్పుడు ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు పిలిచారు, నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. ఎవడో వచ్చి అమ్మ నీ మీద మా మీద ఏదో నిందలేస్తారంటారు. ఎమ్మడే ఈ నిందలేశారు కదా అని చెప్పి ఆ నిందలు పాటిస్తా పోతామా? ఎక్కడ న్యాయం అండి? ఏం చెప్తున్నారండి? ఎవరో నిందలేశారు, ఆ నిందలు కాదని చాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడనయ్య. ఆ పాయింట్కి తర్వాత వస్తా. ఒక మహానుభావుడు అమెరికా నుంచి నేను రాముణ్ణి కాదు అన్నాడు. ఆ మహానుభావుడి చరిత్ర చదవాలంటే ఇప్పుడు 2-3 సీరియల్స్ లాగా చేయాలి నేను. ఎందుకంటే చాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడాడంటే ఆ విడనాడటం కాదు. అక్కడ ఒక రాజ్యానికి రాజు అంటే ఆ రాజు ఎలా ఉండాలంటే ఎవరి చేత కూడా ఒక మాట అనిపించుకోకూడదు. అక్కడ ఎవరితో కూడా ఒక మాట అనిపించుకున్నాడంటే అతను రాజుగా అనర్హుడు అని అర్థం. నువ్వు పొలిటికల్గా ఒక మంచిగా ఉన్నత పదవుల్లో ఉన్నత స్థానంలో పెద్దల సభలో నువ్వు ఉన్న ఒక పెద్ద మనిషి, ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి పెద్ద మనిషివి, నువ్వు 10 మందికి ఆదర్శ పురుషుడిగా ఉండవలసిన పెద్ద మనిషివి, నువ్వే కట్టుకున్న భార్యని అనవసరంగా 25 సంవత్సరాల నుంచి లేని అన్ని నిందలన్నీ కూడా నీ తల్లి నీ తమ్ముళ్ళు అందరూ కలిసి మూకమ్మడిగా తయారయ్యి ఇంట్లో ఒక భార్య బయటకు వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు బూతు పదాలతో తిడుతూ ఇలా చేయటం అనేది ఏమాత్రం సమంజసమని మీకు అందరికీ ఒక సోదరిలాగా అడిగే అర్హత నాకుంది. ఎందుకంటే పార్టీ కోసం ప్రాణాలు అర్పించి పనిచేసిన ఒక కార్యకర్తగా నాకు అధికారం ఉంది. ఎవరిని అడిగినా చెప్తారు శ్రీలక్ష్మక్క ఎంత కష్టపడి పనిచేసిందని. సో నాకు ఆ అధికారం ఉంది. ఎందుకంటే పార్టీని ఈ విధంగా నిర్వీర్యం చేసేసి ఎంతో గొప్పగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పార్టీని ఈరోజు నిర్వీర్యం చేసిన గతి పెట్టడానికి కారకులు ఎవరు? ఎందుకు ఆడవాళ్ళని మీ సోదరు సమానంగా ఎందుకు చూడలేకపోతున్నారు? వచ్చిన పార్టీలకు వచ్చిన కార్యకర్తలను ఎందుకు మీరు మంచిగా చూడలేకపోతున్నారు? ఒకవేళ ఆడవాళ్ళు ఏమైనా పదవులు ఆశించి తప్పుదారి పడదామని వస్తే, కాదమ్మా ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు కష్టపడి పనిచేసుకో, నీకు పదవులు ఇస్తామని ఎందుకు అంటం లేదు? మరి ఆ రోజు నేను ఇంత మంచి కష్టపడి పనిచేస్తే నాకు ఎందుకు ఇవ్వలేదు? ఇది ప్రశ్నాముఖంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నా నేను. ఆ లక్ష్మక్క అనే ఆమె నీ కోసం ఎంతో కష్టపడి జై జగన్ అంటూ జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరిగి ముగ్గులేసి ఒక IAS ఆఫీసర్ తల్లి ఇలా రోడ్డు మీద పనిచేస్తుందంటే ఎంతమంది అవమానాలు పడి బాధలు పడి కష్టాలు పడి కన్నీళ్లు పడితే ఆ రోజు మీకు ఒక్క చిన్న పదవి ఇవ్వాలని అనిపించలేదా? ఆ రోజు మీరు ఒక చిన్న పదవి ఇచ్చుంటే, నాలాంటి వాళ్ళు పదవుల్లో ఉండుంటే మీకు ఎంత బాగా పార్టీకి ఉన్నతమైన స్థానాల్లో తీసుకునే వాళ్ళం కాదా? ఎందుకు మంచి వాళ్ళకి మీరు కార్యకర్తలందరినీ గుర్తుపెట్టుకోవటం లేదు? ఎందుకు మీరు కులాలకి మతాలకు అతీతంగా ఆ రోజు మీరు రెడ్లు కదా అని చెప్పి మాకు ఎందుకు ఇవ్వలేదు? ఎన్నిసార్లు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి, ఎన్నిసార్లు వచ్చి వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వచ్చి, ఎన్నిసార్లు నేను అడుగుంటాను, అన్నా నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఏదన్నా చేయండి అన్నా అని అడిగితే ఎవరైనా చేశారా? లేదే. మరి నిన్నగాక మొన్న వచ్చిన మాధవికి అప్పటికప్పుడు పదవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎట్లా ఇచ్చారు? ఎవరిచ్చారు? ఏం చూసుకొని ఇస్తారు? ఏం కష్టపడితే ఇస్తారు? తీయండి రికార్డు. శ్రీలక్ష్మక్క చేసిన పనులకి, శ్రీలక్ష్మక్క చేసిన కష్టానికి ఎవడైనా ఒక పదవి ఇచ్చాడా? మరి నిన్న కాక మొన్న వచ్చిన మాధవికి ఎంత తొందరగా పదవులు ఇవ్వటం అంటే ఏంటి? దాని వెనక కారణాలు ఏంటి? ఆమె భరతనాట్యమో లేకపోతే ఇంకేటో చేసి ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. కళ అంటే నాకు చాలా అభిమానం, కళాకారిని అంటే చాలా గౌరవం. అటువంటి కళలు నేర్పించిన బంగారు తల్లులు మన దేశంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నిటి కూడా నిలబెట్టడానికి తన బిడ్డల్ని, తన జీవితాలని త్యాగం చేసిన మహామణులు ఎంతమంది ఉన్నారు. ఆ విధంగా నువ్వు కూడా నీ కళని, నీ యొక్క నృత్యాలని పిల్లలకి నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఉన్నత శిఖరాలకు చేర్పించడం నృత్య కళాకారిని వయ్యుండి నువ్వు. కోలాటం అంటే భగవంతుడికి నేను 2 దేవాలయాలు నిర్మించున్నాం. మా సొంత స్థలంలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించాం. రుద్రాక్షపల్లి మా సత్తుపల్లిలో ఎప్పుడో 25 ఏళ్ల క్రితం స్థలం ఇస్తే కట్టుకోలేకపోతే మళ్ళా మా సొంత డబ్బులతో ఎదురుగా ఉండే రామాలయం శిథిలావస్థలో ఉంటే ఎండోమెంట్స్లో డబ్బు లేకపోతే సొంత డబ్బులతో వడ్డీలకు తీసుకొని కట్టించున్నాం. గుడులు అంటే తెలుసు, సంస్కారం అంటే తెలుసు, సంస్కృతి సాంప్రదాయాలు అంటే తెలుసు. ఇది పద్ధతి. ఏ పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు పదవుల కోసమో లేకపోతే జగనన్న మీద అభిమానమనో, కాసేపు పవన్ కళ్యాణ్ మీద అభిమానమనో, కాసేపు ఇంకెవరి మీద అభిమానమనో. అభిమానం అంటే ఎంతమంది మీద, ఇప్పుడు చిరంజీవి గారి మీద అభిమానంతో రక్తదాన శిబిరాలు పెట్టున్నా. చిరంజీవి గారి మీద అభిమానంతో ఈ రోజు కూడా రక్తదాన శిబిరానికి పోయి వచ్చా. అభిమానం అంటే అది ఒక సినిమా యాక్టర్గా అభిమానం అంటే ఆ విధంగా చూపించుకో. కష్టపడి పనిచేయటం, అభిమానం అంటే ఆశించకుండా పనిచేయటం, తోటి మగవాళ్ళు కనిపిస్తే గౌరవించడం, అన్నా తమ్ముడు అని మాట్లాడటం, సంస్కారయుతంగా మాట్లాడటం, సంస్కారయుతంగా ఉండటం, తన కట్టుకున్న భర్తకి తన శరీరాన్ని కానీ తన మనసును కానీ మనస వాచ కర్మన కట్టుకున్న భర్తకి అంకితం చేసుకోవటం. ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయం. దీన్ని తప్పి ప్రవర్తించిన నాడు ఎవరైనా సరే ఏదో ఒక రోజు ప్రతి ఒక్కటి బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చిన నాడు మనం తలెత్తుకోలేం, మన పిల్లలు కూడా ఈ సమాజంలో తలెత్తుకునే పరిస్థితి ఉండదు. మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకులు ఎవరైనా సరే మీ యొక్క శరీర అవసరాల కోసమో ఇంకేదైనా అవసరాల కోసమో పార్టీ కోసం పనిచేసే ఆడవాళ్ళని పావులుగా వాడుకొని వాళ్ళ పదవుల కోసం వాడుకోబాకండి. పాపం ఎంతో కష్టపడి వస్తారు. ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేయాలంటే వేల ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆ కుటుంబంలో ఎంతో కష్టపడి బయటకు వచ్చి పనిచేసుకుంది, బతికి మంచిగా కష్టపడి పనిచేసే
కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి పదవులు కావాలంటే ఈ ద్వారమే ఎంచుకోవాలి, ఈ మార్గమే ఎంచుకోవాలి అని అనుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క శీలం ఏమైపోద్ది? ఆడవాళ్ళ శీలానికి భద్రత ఎక్కడుంది రాజకీయాలలో? ఇది ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే మౌనంగా ఉండి 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 25 సంవత్సరాల నుంచి ఉండి అనుభవించి పిల్లిని కూడా గదిలో పడేస్తే కొడితే ఎలా బయటకు వస్తుందో మీకు అందరికీ చెప్తున్నా. రాజకీయంలో ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ఒకటే చెప్తున్నామ్మా, మనకి డబ్బు ఉంటే బయటకు కాళ్ళు పెట్టండి, మనకి డబ్బు ఉంటే ఖర్చు పెట్టే శక్తి ఉంటే మాత్రమే రాజకీయాల్లోకి బయటకు వెళ్ళండి. లేకపోతే మనం ఆ పదవుల కోసమో ఇంకేదన్నా ఖర్చులు పెట్టాము, డబ్బులు ఎట్ట సంపాదించుకుందాం అని కోసమో పక్కదారులు పడితే ఎదుటివారి కుటుంబ వ్యవస్థను క్షీణింపజేస్తే రేపు మన బిడ్డలు ఏ విధంగా తలెత్తుకొని తిరుగుతారు సమాజంలో? ఇప్పుడు మనం ఒక సీనన్న మీకు చెప్పేది ఏంటంటే, ఒక 3+2+2 7 మంది జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. అదొకటి 8 మంది, మీ తల్లి కూడా. ఎందుకంటే అందరూ ఇంతమంది ఆడవాళ్ళు, తర్వాత మీ తమ్ముడు పిల్లలు, వాళ్ళందరికీ ఎన్నెందు పిల్లలు నాకు తెలియదు, ఆడపిల్లలు. సో ఇంతమంది, నీ భార్య మాధురి, తర్వాత ఆమెకుండే 3 పిల్లలు, నీకుండే 2 పిల్లలు, ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలు నీ యొక్క ఒక్క డెసిషన్ మీద ఆధారపడి ఉన్నాయి, నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ నిర్ణయం ఏంటంటే, మీరు ఎన్ని అనుకున్నా మా మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, నన్ను ఆమె ఎండగొట్టింది, నేను 2 సంవత్సరాలు బయట ఉన్నాను, ఆమె ఏదో అన్నం వండి పెట్టింది, అందుకని ఆమె దగ్గర అయ్యాను, నేను అడల్టరీలో మీరే ఒప్పుకున్నారు కదనా. మీరు ఒప్పుకున్నప్పుడు అమెరికాలో ఉండే ఆమె భర్త నేను శ్రీరామచంద్రుడిని కాదు, నాకు ఇంకా నమ్మకం ఉంది అని చెప్పి ఆ భర్త అన్నప్పుడు నేను శబాష్, చాలా మెచ్చుకోవచ్చు. అటువంటి భర్తలు ఉండటం ఈ కాలంలో చాలా గొప్పే. కానీ మీరు పబ్లిక్గా మీరు మాధురి ఇద్దరు కూడా కరిగిపోయాను కర్పూర దీపమంట ఏందేందో పాటలు పాడుతున్నారు. సో ఇటువంటి పాటలు పాడి మేము ఆ యొక్క రిలేషన్లో ఉన్నాము అని చెప్పుకుంటున్నప్పుడు ఆ భర్త ఎలా నమ్ముతున్నాడు? ఎలా నమ్మి నేను ఇంకా శ్రీరామచంద్రుడిని కాదు అంటున్నాడు? శ్రీరామచంద్రుడి గురించి తలుచుకోవాలంటే, శ్రీరామచంద్రుడి గురించి చరిత్ర ఒక్కసారి రామాయణం చదువుకుంటే ఆయన ఎంత ఏకపత్ని వ్రతుడు. తన భార్యని ఒక చాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడనయ్యా, చాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడనయ్యా. అర్థం తెలుసా? ఆ చాకలోడు ఆయన రావణాసురుడి దగ్గర ఉంటే తీసుకొచ్చి పెట్టుకున్నాడే ఇంట్లో అని ఒక మాట అంటే, ఆ మాట వేగుల రూపంలో ఉండి తను విని ఇంత మాట అన్నాడు, నా భార్యని ఇంత తక్కువగా మాట్లాడుకుంటున్నారని బాధపడి తన భార్యను అడవుల్లో వదిలేస్తే ఆ మహాతల్లి సీతమ్మ తల్లి తన బిడ్డలకు కూడా రాముడిని ఒక్క మాట అన్నీకుండా తన బిడ్డల్ని ఎంతో పెద్దోళ్ళని చేసుకొచ్చి అవమానం తట్టుకోలేక భూమిలోకి వెళ్ళిపోయిన మహాదేవత ఎక్కడ? అటువంటి రామాయణం గురించి మాట్లాడాలంటే మనకు అర్హత ఉండాలి, రాముడి గురించి మాట్లాడాలంటే అర్హత ఉండాలి. మా ఊళ్ళో రామాలయం శిథిలావస్థలో ఉంటే శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని కట్టించాలని ఎండోమెంట్స్కి రాస్తే ఎండోమెంట్స్లో ఉండే కాంట్రాక్ట్ వెనక్కిపోతే డబ్బులు లేకపోతే 20 లక్షలు లోన్ తీసుకొని రామాలయం కట్టించిన ఘనత శ్రీలక్ష్మిరెడ్డిది. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, ఎక్కడ ఏది కూడా ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. ఎప్పుడు నిజాయితీగా నిర్భయంగా ధైర్యంగా ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు. ఈరోజు ఎండోమెంట్స్ కమిషనర్, పాత కమిషనర్ కానీ కొత్తగా వచ్చిన కమిషనర్ కానీ ఎప్పుడు పోయినా శాలువాలు కప్పి అమ్మ శ్రీలక్ష్మిని సన్మానం చేస్తున్నారంటే ఉట్టిగానే సన్మానాలు చేస్తారా ఎవరికైనా? సేవ అంటే ఇదమ్మా, సేవ అంటే అది కాదు. కాబట్టి సేవ అంటే అర్థం తెలుసుకో. దేవుడు, ఫిలాసఫరు, గైడు ఇవన్నీ నీ భర్త కావాలి. వేరే వాళ్ళ భర్త నీకు ఫిలాసఫర్ కాకూడదు. వేరే వాడి నవ్వు నీకు అద్భుతంగా కనిపించకూడదు. వేరే ఆమె భర్త నవ్వు నీకు చాలా సంతోషంగా కనిపించకూడదు. వేరే భర్త యొక్క అందం, కట్టుకున్న మాధురి భర్త అందం నీకు సౌందర్యంగా కనిపించకూడదు. ఎదుటి వారి భర్తని సొంత సోదరులాగా భావించాలి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అందరూ. మీ మధ్య ఉండే రిలేషన్ ఏంటంటే ఆయన నాకు గైడు, ఫిలాసఫరు అన్నీ. మీరేమనుకున్నా వాణి గారు నిందలేశారు, నేను ఆయనతోనే ఉంటా. రేపు దువ్వాడ శ్రీనివాస్ గారితో మీరు కలిసి ఉన్నప్పుడు ఎవరో వచ్చి అమ్మ శ్రీను నీతోనే కాదు ఇంకెవరితోనే అక్రమ సంబంధం ఉందంటే వాళ్ళింటికి వెళ్ళిపోతావా? అవును శ్రీను ఇప్పుడు ఇట్ట అన్నాడు కదా, నువ్వు అన్నమాట నిజం చేయడానికి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతావా? సీనన్న ఇది తప్పనా? ఎందుకంటే మన కట్టుకున్న భర్తని కన్నబిడ్డల్ని ఎక్కడో వదిలేసేసి, కన్నబిడ్డలు ఎక్కడుండారనా పాపం, వాళ్ళు ఎక్కడో తల్లి దగ్గర బతుకుతున్నారట. తర్వాత ఈమెమో మీ దగ్గరకు వచ్చి మీకు సేవలు చేస్తదట. పార్టీలో 20 మంది ఆడవాళ్ళని పెట్టుకుని భరతనాట్యాలు, కోలాటాలు నేర్పిస్తదట, లేకపోతే ఎలక్షన్స్లో ఏదో చేస్తదట. ఇవన్నీ చేసుకోవచ్చనా? ఎప్పుడు? ఎక్కడ? హిమాయత్ నగర్లో సొంత ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరేసి, సొంత జెండా ఎగరేసి, సొంత ఆఫీస్లో సొంత డబ్బులతో సొంత ఎవరిని యాచించకుండా సేవాదళ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన శ్రీలక్ష్మిరెడ్డి లాగా చేస్తే అది ఏమనిపించుకోదు. ఆమె చేస్తానన్న సేవ ఎక్కడ? నీ దగ్గర, నీ బిల్డింగ్లో, నీ ఫ్లోర్లో 2 కోట్లు పెట్టానంటాం. ఇది ఎక్కడ ఎవరైనా చూసే వాళ్ళకైనా ఎంత అవమానకరంగా ఉంటుందో తెలుసా? ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఊళ్ళో ఇంకెక్కడ ఇళ్ళు లేవా? ఊళ్ళో ఎక్కడ ఆఫీసులు లేవా? ఊళ్ళో ఎక్కడ పార్టీ కార్యాలయాలు పెట్టుకోవడానికి స్థలాలు లేవా? ఎందుకు మీ దగ్గరే వచ్చి 2 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని? ఒకవైపు భార్య అనుమానిస్తుంది కదా మిమ్మల్ని. మీ భార్య అనుమానిస్తున్నప్పుడు మీ స్థలంలోనే, మీ దాంట్లోనే ఆమెను ఎలా పెట్టిస్తారు? ఏ విధంగా పెట్టిస్తారు? ఇది సమాజం.
మీరు ఒక్కరే బతకడం లేదు. మీ పర్సనల్ విషయాలంటే ఇది మీరు ప్రజాప్రతినిధి, ప్రజలకు అండగా ఉండాల్సిన వ్యక్తి. రేపు ఇంకో ఆడపిల్ల తన భర్త తన అన్యాయం చేశాడంటే మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి. నా భర్త ఇలా అన్యాయం చేశాడని అంటే మీ దగ్గరకు వచ్చి చెప్తే వాడి దగ్గరికి ఏందమ్మా పోయేది? వాడి భార్య ఇదల్లో ఉండి ఎక్కడికో పోయింది, ఆయన ఏం అన్యాయం చేస్తాడు అంటారు కదా మిమ్మల్ని. అప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు ఈమెకు విడాకులు ఇచ్చినాక మీరు ఎక్కడ ఉంటారు? అక్కడే ఉండాలి కదా. ఈమె వచ్చినప్పుడు రేపు ఇంకెవరో నాబోట అభాగ్యురాలు పార్టీని నమ్ముకొని భర్త అన్యాయం చేశాడని మీ దగ్గరకు వస్తే ఏమని సమాధానం చెప్తారు? మీరు కూడా ఎవరి దగ్గర కొన్ని ఆఫీసులో పోయి వాళ్ళకి సేవలు చేసుకోమని చెప్తారా? ఎక్కడ న్యాయం ఇది? ప్రశ్నించేవాళ్ళు లేరని చెప్పి, చేసేవాళ్ళు లేరని, మాట మర్యాద మన్నన లేకుండా ఒక ప్రజాప్రతినిధి మీరు చేసే పనేంటి? భయం. మనిషికి భయం ఉండాలా? ఎవరికైనా మనిషికి భయం ఉండాలి, ఎవరైనా భయం ఉండాలా. మీకు తల్లిదండ్రులని లోపరుచుకొని తల్లితో ఆ మాట చెప్పించారు. మీకు ఒక రామాయణంలో లక్ష్మణుడు పాత్ర. లక్ష్మణుడు శూర్పణఖ గురించి తెలుసా మీకు? శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. ఆమె తన భర్తని రావణాసురుడే చంపించేస్తాడు. ఆ శూర్పణఖ భర్తని. అది గాలికి తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతూ భర్త లేదు. శూర్పణఖకి ఇంకా దుష్ట ఆలోచనతో రావణాసురుడి పాలనలో ఈయనకే ఎసరు పెట్టాలనుకుంటే ఆయన చంపించేస్తాడు. అప్పుడు శూర్పణఖ పంచవటి ఏరియాల్లో తిరుక్కుంటూ ఉంటే రాముడు కనిపిస్తే ఇంత అందగాడు అని ఆయన మోహించి, అంటే అది శూర్పణఖ కూడా మంచిదే, ఎందుకంటే భర్త చనిపోయాక మోహించింది. విచిత్రమైన విషయం ఏంటంటే శూర్పణఖ భర్త చనిపోయాక భర్త లేడు పాపం దానికి. అందుకని ఏదో ఎర్రగా బొరగ ఇక్కడేదో బాగున్నాడు రాముడు, వీళ్ళ అందంగా ఉన్నాడు, ఆజాను బాహు అరవింద దళాయతాక్షం అని చెప్పి పాటలు పాడుకుంటాం మనం రాముడి గురించి. అంత అందగాడని చెప్పి ఆయన మోహించి మంచి అందమైన రూపంలో వచ్చి ఆ రాముడి దగ్గర పోయి నన్ను పెళ్లి చేసుకోమంటది అంటాడు. అప్పుడు ఆయన, అమ్మ నేను ఏకపత్ని వ్రతుడిని, నాకు ఆల్రెడీ పెళ్ళై ఉంది, నాకు భార్య ఉంది, కాబట్టి మీరు నాకు ఇది మంచి పద్ధతి కాదమ్మా అని చెప్తాడు. లేదు ఇంకో లక్ష్మణుడు ఉంటే ఆయన దగ్గరికి బొమ్మ, ఆయన భార్య దగ్గర లేదు, ఆయన దగ్గర పోయి మాట్లాడుకోమని చెప్తా. అప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్తే లక్ష్మణుడు అన్నాడు, అమ్మ నాకు పెళ్ళైనా కూడా నేను సేవకుణ్ణి. లక్ష్మణుడు ఎవరు? రాముడి తమ్ముడు. మీ తమ్ముడు ఉన్నాడు, సినన్న మీ తమ్ముడు కూడా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడో మేము వింటానే ఉన్నాం. ఆమె మాదిరి గారు రోడ్డు మీదకి వచ్చి మీ ఇంటి ముందు వచ్చి నిలబడినప్పుడు మీ తమ్ముడు ఎక్కడ నిలబడి ఉన్నాడు, ఎంత అడ్డంగా ఉన్నాడు, ఎవరికి అడ్డంగా ఉన్నాడు? రాముడికి సీతమ్మ మధ్య ఆ రోజుల్లో లక్ష్మణ స్వామి ఎలా ఉన్నాడు? శూర్పణఖ మోహించి వస్తే ముక్కు చెవులు కోసి పంపించాడు. శూర్పణఖని ముక్కు చెవులు కోసి పంపించాడు. మా అన్నని ఇంత మాట అంటావా? మా అప్పుడు లక్ష్మణ స్వామి కూడా పెళ్లి చేసుకుని అనేసరికి సీతాదేవిని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది శూర్పణఖ. తిట్టేసరికి నువ్వే కదా అడ్డము, నువ్వు లేకపోతే నాకు రాముడు పెళ్లి చేసుకునేవాడు కదా అని తిడితే దాని ముక్కు చెవులు కోసి పంపించాడు. మరి మీరేం చేస్తున్నారు అక్కడ? మీరు లక్ష్మణుడిగా ఒక సొంత సోదరుడిగా ఉండి బంగారు లాంటి వదిన బయట ఉంటే ఆ వదినకి క్యాన్సర్ ఉందనా? పాప నువ్వే చెప్పావు క్యాన్సర్ వచ్చింది, నామేదో హిస్టెక్టమీ కడుపు నొప్పో బాధ నొప్పో ఏదో చెప్పుకుంటుందామె. నువ్వు చివరికి క్యాన్సర్గా చేసి చెప్పావు. మాకు మీ కుటుంబంలో ఎవరెవరికి ఏం జబ్బులు అనేది మాకు తెలియదు, నువ్వు చెప్పిన మాటే నా భార్య క్యాన్సర్ అని చెప్పావు. క్యాన్సర్ పేషెంట్ అయిన వదిన బయట ఉంటే అడ్డంగా నిలబడి నీకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప నీ కుటుంబ సభ్యులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారా? మరి ఇన్ని సంవత్సరాలు ఆమె దగ్గరే ఉన్నావు కదా నువ్వు, మరి వీళ్ళ దగ్గర లేవు కదా. మరి ఆ శూర్పణఖలాగా రాముడు ఎక్కడ, లక్ష్మణుడు ఎక్కడ, శూర్పణఖ ఎక్కడ? ఈ పాత్రలన్నీ తీసుకుంటే శూర్పణఖ మోహించిందని ముక్కు చెవులు కోసించిన లక్ష్మణ స్వామి ఎక్కడ? మీ తమ్ముడు ఎక్కడ? ఈ ప్రశ్నకు సమాధానం ఏంది? రామాయణం నుంచి మహాభారతాల నుంచి మీరే అన్నారు. మీ నోటి గుండా రాముడు ఏకపత్ని వ్రతుడు అనే మాట ప్రతి ఒక్కరూ మోగిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలందరూ కూడా మీరు అన్న మాటని ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. ఈ రోజు ఎప్పుడైతే మీరు ఏకపత్ని వ్రతుడు అన్నారో ఆ ఏకపత్ని వ్రతుడు మాట ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయి మీ మాటల్ని. మరి ఏమని సమాధానం చెప్తారు? మీ తమ్ముడు ఏమని సమాధానం చెప్తాడు? శూర్పణఖ లాంటి మనుషుల్ని ముక్కు చెవులు కోసి బయటకు పంపించి వదిన్ని ఆహ్వానించకుండా ఆమెకు సపోర్ట్ ఎలా చేస్తున్నారు? నా కోడలు మంచిది కాదు, నా కోడలు తాగుద్ది, నా కోడలు కొట్టద్ది అని చెప్పి ఎలా చెప్తుంది మీ అమ్మ? ఇన్ని సంవత్సరాలు మీ ఇంటి గడప దొక్కని అమ్మకి ఆమె కొడుతుందా, తిడుతుందా, తాగుతుందా అనే విషయం ఎప్పుడు చూసింది? 30 సంవత్సరాల్లో మా ఇంటి గడప దొక్కలేదు, 30 సంవత్సరాల్లో మా అమ్మ మా ఇంటికి రాలేదన్నప్పుడు మీ అమ్మ ఎలా చూసింది, ఎలా మాట్లాడింది, ఎలా ఈ విధంగా అబద్ధాలు చెప్తున్నారు? భగవద్గీత మీరు ప్రమాణాలు చేసి అమ్మ మీద ఎలా నిందలేస్తున్నారు? ఇది ఎక్కడ న్యాయం? ఈ సమాజంలో కట్టుకున్న భార్యకి ఈ మాత్రమేనా విలువిచ్చేది? ఇంత మాత్రమేనా? ఈ మాత్రం దానికైనా మేము పెళ్ళైన కాడి నుంచి మా యొక్క కోరికలు తగ్గించుకొని, మా యొక్క ప్రతి ఒక్కటి తగ్గించుకొని, రూపాయి దాచిపెట్టుకొని, కుటుంబ వ్యవస్థ కోసం, పిల్లల కోసం మేము అన్ని కోరికలని చంపుకొని మీ అభివృద్ధి కోసం, మీ రాజకీయ అభివృద్ధి కోసం కనిపించిన ఆడవాళ్ళ దగ్గర ఇంకెవరైనా ఆడవాళ్ళు ఉంటే మా ఆయనకు ఓట్లేయండి అమ్మా అని చెప్పి వాణి గారు లాంటి వాళ్ళని సపోర్ట్ చేసినా తప్పే ఉంది. తీసుకొచ్చి వాణి గారు మీకు సపోర్ట్ చేశారని పదే చెప్తున్నారే, మీ రాజకీయ భవిష్యత్తు కోసమే కదా వాణిని పరిచయం చేసింది. పోని చేసినప్పుడు మహాభారతంలో రామాయణ మహాభారతాలు చదువుకుంటే కర్ణుడు లాంటోడు స్నేహితం కోసం తను ఎంత త్యాగం చేశాడో తెలుసుకోవచ్చు. అట్లాగా ఆమె స్నేహితురాలి కోసం మీరేమైనా తప్పుదారి పడితే, అమ్మా మాధురి మీ ఆయన ఈ విధంగా తప్పుదారి పడుతున్నాడు, నా విధంగా తప్పుగా చూస్తున్నాడు, మీ ఆయన సరి చేసుకోవాలని చెప్పవలసిన మాధురి ఈ రోజు మిమ్మల్ని ఎల్లగొట్టారని మీ ఇంటి క్యారేజ్ తేవటం ఏంటి, మీకు వండి పెట్టడం ఏంటి, అద్భుతంగా వంటలు చేయడం ఏంటి?
ఈ దౌర్భాగ్యం ఏంటి? ఇవన్నీ మేము చూడటం ఏంటి? పరాయి మొగుడు కోసం క్యారేజీలు కట్టుకుపోతున్న ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళుగా పుట్టి ఆడవాళ్ళకి ఇంకా మేము ఎందుకు చావలేదా అనిపిస్తా ఉంది మా ఆడజాతి అన్నిటికీ. దయచేసి నా బాధని, నా ఆవేశాన్ని, నా ఆక్రోశాన్ని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో లేడు, సీఎం కాదు, ఆయన నన్ను పిలిచి పాపం ఏదన్నా అమ్మా శ్రీలక్ష్మి నువ్వు కార్యకర్తగా చాలా కష్టపడ్డావు, నీకు ఏదన్నా పదవులు ఇస్తానడానికి ఆయన పదవుల్లో లేడు, ఎవరు దేంట్లో లేరు, వాళ్ళ పరిస్థితే గందరగోళంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు అభిమానం పేరుతో, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం పేరుతో, జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం అనే పేరుతో ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టే కార్యక్రమాలు చేస్తే మిగతా ఆడవాళ్ళు ఎవరు కూడా, ఒకరిద్దరు ఉన్న కార్యకర్తలందరూ కూడా విరక్తి పుట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఏ చర్య తీసుకోకపోతే ఇతని మీద మాలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో మందిని ఉత్తేజపరిచిన, ఎంతో మంది తెలుగు వీరలేవరా, దీక్ష భూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరని అల్లూరి సీతారామరాజు గారు పాడినట్టు మన వైఎస్ఆర్ గారి మీద ఎంతో అభిమానంతో నా కర్మ రోడ్ల మీద తిరిగి ఎంతో కష్టపడి ఎంతో బాధలను అనుభవించి కుటుంబాన్ని వదిలేసి కష్టపడిన కార్యకర్తలము మీలాంటి స్టోరీస్ కానీ వింటే జీవితంలో విరక్తి పుట్టి, రాజకీయాల మీద విరక్తి పుట్టి, సేవ మీద విరక్తి పుట్టి ఉరేసుకొని చావాలనిపిస్తుంది ఈరోజు. ఆ అమ్మాయి బాధ చూస్తుంటే ఏంది కర్మ, తన ఇంట్లో తన బాత్రూమ్కి పోవడానికి లేకుండా రోడ్డు మీద దాని పార్టీ కార్యాలయం అంట, దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకటి, అది పార్టీ కార్యాలయం చేసేసారు. ఎందుకు? ఈ వాణి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, ఇది పార్టీ కార్యాలయం చేస్తే మన మాధురికి 2 కోట్లు ఇచ్చింది, ఇంకోటి స్థలం అడిగి డబ్బులు ఇవ్వాలి, ఇంకెవడికో చేయాలి, ఇంకెవడికో చెందాలని పార్టీ కార్యాలయం చేసేసామని సరిపోతే కట్టుకున్న భార్య రాదనా? సత్యమేవ జయతే, ఎప్పటికైనా కూడా సత్యం జయిస్తుంది. మీరు చేసిన పాపాలు పరిష్కారం అయ్యే రోజు దగ్గరే ఉంటుంది. ఒకవేళ ఈ దరిద్రపు కలికాలంలో ఈ ఆడవాళ్ళు కట్టుకున్న భార్యలకే ఈ కష్టాలు, ఉంచుకున్న వాళ్ళదే రోజులు అనుకుంటే, ఆ ఉంచుకున్న వాళ్ళది కూడా రేపు నియోజకవర్గంలో ప్రతి గడప గడప నేను తిరిగి అందరినీ ఉత్తేజపరిచి ఆడవాళ్లే శత్రువులు, మీ భార్యల్ని కాపాడుకోండి, ఈ తిక్కుమాల రాజకీయాలు లేకపోతే మైంది, మీరు ఎవరు ప్రోత్సహించకండి, ఎవరు మగవాళ్ళని బయటికి పంపకండి, ఇట్లాంటి మహాతల్లులు మీ కుటుంబానికి ఎసరు పెట్టేసేసి చివరి దశలో రిటైర్మెంట్ స్టేజీ, మాధురి వాళ్ళది రిటైర్మెంట్ స్టేజీ, హాయిగా ఇప్పుడు వరకు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని రాజకీయంగా అంతో ఇంతో పరువు ప్రతిష్టలు సంపాదించుకొని విశ్రాంతిగా బతకవలసిన ఈ ఏజ్లో, ఈ టైంలో ఇటువంటి కుళ్ళు కుతంత్రాలతో ఉండే ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళు మీ కుటుంబాన్ని కబలిస్తారు, ఆ కుటుంబ వ్యవస్థను క్షీణింపజేస్తారు, మీరు సంకనాగిపోతారు. మీరు ఇప్పటి వరకు డబ్బులు దాచిపెట్టుకుని భర్త సాధించుకున్నదంతా 60 ఏళ్ళు సాధించుకున్నదంతా పేక మేడలాగా కూలిపోతాయి అని చెప్పి మీకు జ్ఞానోదయం కలిగించడానికి నాలాంటోళ్ళు బయటికి రావాలి. ఇంకా ఆ రోజు గెలిపించుకోవడానికి బయటకు వచ్చాం, ఈ రోజు కుటుంబ వ్యవస్థ కాపాడుకోవడానికి అమ్మా దేహి మా భర్తల్ని మాకు ఇవ్వండి అమ్మా అని అడుక్కోవాలి. మీ దగ్గరకు వచ్చి మా భర్తల్ని మాకు ఇవ్వండమ్మా, మాకు డ్యాన్సులు రావు, మాకు కళలు రావు, పొద్దున్నే మేకప్లు వేసుకొని డ్యాన్సులు వేసుకుంటూ అందరినీ ఆకర్షించేంత టైం లేదు అని అడుక్కోవాల్సి వస్తుంది రోడ్ల మీదకి. ఈ రోజు నన్ను ఈ విధంగా ఒక పెళ్లికి పోతుంటే బాబు కలిశాడు, పెళ్లికి పోతుంటే అక్క నీ గురించి మొన్న నువ్వు చెప్పినప్పుడు మన రాఖీ పండుగ రోజు నువ్వు చెప్పిన మాటలు విని ఎంతో మంది ఆడవాళ్ళు ప్రభావితమయ్యి మళ్ళీ ఈ విధంగా మనకి ఫోన్లు చేస్తున్నారు అక్క, తట్టుకోలేకపోతున్నా ఆ ఫోన్ నెంబర్లని ఆ బిడ్డ వచ్చి అడిగితే పెళ్లికి వెళ్తున్నదా అని ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా. కాబట్టి మా కుటుంబ వ్యవస్థని, మా భర్తల్ని కాపాడుకోవాల్సిన రోజు ప్రతి మహిళకి ఆసన్నమైందమ్మా. మీరందరూ కార్యోన్ముఖులై ఒక గంట భర్తని కనిపెట్టుకుంటూ ఆడెక్కడికి పోతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, అదొక సిబిసిఐడి లాగా మనం ఒక సిఐడి మనుషులు ఏజెంట్ని ఏర్పాటు చేసుకొని భర్తల్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లెగండి, అందరూ లేచి నీ భర్త మీద ఆ ఫోన్ నెంబర్లంతా లాకింగ్ సిస్టమ్ ఉంది, ఆ లాకింగ్ సిస్టమ్ లేకపోతే మనం భోజనం సిస్టమ్ లేదని తీసేసేయండి. ఆ లాకులు లేవు, ఎంక్వైరీ చేసుకోండి, ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తమ భర్తని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే మీరు ఇంతకాలం కష్టపడిందంతా నాకి ఒక 2 రోజుల్లో మంచి భోజనాలు పెట్టి మంచి టిఫిన్లు పెట్టి ఎంతసేపు అమ్మా 2 రోజులు కష్టపడితే ఆకర్షించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలన్నా చేసేసి ఇట్టాటోళ్ళని ఆకర్షింపజేసుకొని ఆ రాజకీయాల్లో పేరు తెచ్చుకోవాలనో ఇంకేదో పేరు తెచ్చుకోవాలనో బయటకు వచ్చే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి ఆడవాళ్ళ నుంచి మన కుటుంబ వ్యవస్థ కాపాడుకోవాలి, తమ భర్తల్ని కాపాడుకోవాల్సిన సమయం దగ్గరకు అయింది. కాబట్టి ప్రతి మహిళ ఉద్యమించండి. మీ నియోజకవర్గంలో ఉండే ప్రతి మహిళ కూడా వాణి గారికి న్యాయం జరిగే వరకు పోరాడండి. మీకు రేపు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇంకేదొచ్చినా నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు, భార్యను మంచిగా చూసుకునేవాళ్ళు, కుటుంబ వ్యవస్థను కాపాడే వాళ్ళని ఓటు వేసి గెలిపించుకోండి. ఏ విధంగా కూడా ఇటువంటి ఏ పార్టీలో ఉన్నా ముక్కలుగా నరికే ప్రయత్నం చేయండి. ఏ పార్టీలో ఉన్నా
అది మన పార్టీ అయినా ఎదురు పార్టీ అయినా ఎవరి పార్టీలు అయినా సరే, ఆడవాళ్ళకి అన్యాయం చేసేవాళ్ళు, కుటుంబ వ్యవస్థను నాశనం చేసేవాళ్ళు, కుటుంబంలో ఉండే భార్యని హింస పెట్టే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరగాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇది రాజకీయంగా కాదు, ఇంకే రకం కాదు, ఏ రకంగా అయినా సరే ఇటువంటి చీడ పురుగులను ఏరివేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇది మీకు మళ్ళా తెలియజేస్తున్నా. నాకు ఏ కోరికలు లేవు, ఏ రాజకీయంగా పెద్ద అనుభవించాల్సిన కోరికలు లేవు. ఇంకా నా బిడ్డల్ని బ్రహ్మాండంగా చదివించుకున్నా, నా కుటుంబ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి క్షీణింపజేసే ఆడవాళ్ళు ఏముండారో మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో దాపరిస్తారని ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది టీవీల్లో చూస్తుంటే. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ భర్తల్ని కాపాడుకోండి. మళ్ళా చెప్తున్నామ్మా, నీ ఆరోగ్యం బాగుండాలి వాణి, నీకు ఆరోగ్యం బాగలేదు, నువ్వు ఆరోగ్యం బాగా చూసుకో, నువ్వు పోరాడాలంటే నీకు శక్తి కావాలి. ఇటువంటి ఆమె చెప్తుంది చూడు, అసలు కళ్ళు ఇట్లా పెట్టి ఒక్కొక్క టీవీ వాళ్ళు ఆమె గురించి ఎంత బాగా చెప్తున్నారంటే. నా ఇష్టం అండి, నా కళలు. డ్యాన్స్లు వేసుకోకూడదా, మంచి బట్టలు కట్టుకోకూడదా, డ్యాన్స్లు వేసుకోకూడదా, పాటలు పాడుకోకూడదా, ఎక్కడైనా రీల్స్ చేయకూడదా అని అడుగుతున్నా. మాధురి, నీకు ఒకటే సమాధానం, నువ్వు రీల్స్ చేసుకున్నా, డ్యాన్స్లు వేసుకున్నా, భరతనాట్యం చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా ఎవరు అడగరు. ఇప్పుడు ఈరోజు నేను మంచి బట్టలు కట్టుకొని వచ్చి మంచిగా నగలు వేసుకొని పెళ్లికి పోతున్నా, ఎవరు అడుగుతారమ్మా నన్ను? ఎవరు అడుగుతారు? ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు శ్రీలక్ష్మి అక్క నీ వల్ల ఒక కుటుంబం నాశనమైందని ఎందుకంటారు? ఉట్టిగినే ఎందుకంటారు? మన దగ్గర తప్పు లేకపోతే ఎందుకంటారు? ఒక భర్త భార్యాభర్తల గొడవతో ఆర్థికంగా తను ఏదో బాగలేకో, ఆరోగ్యం బాగలేకో, వాళ్ళ మధ్య ఏదో గొడవలై ఒక భర్త బయటకు వస్తే ఎందుకు వచ్చావు సేనన్నా నువ్వు? నీ భార్యకి ఏమైంది? నీ భార్యకి ఆరోగ్యం బాగాలేదు, బాగు చేసుకో, నీ కుటుంబాన్ని బాగు చేసుకొని సలహాలు ఇవ్వాల్సిన మీలాంటి వాళ్ళు, నేను భార్య గెంటేసింది, ఇంతవరకు పిల్లలు అన్నం పెట్టలేదు. అమ్మా మా నెల్లూరు ఆయన అంటాడు, ఆయన ఏందబ్బయ్యా ఇదే ఏంది కథ ఏంది అసలు ఇట్లా మాట్లాడుతాడమ్మా మా నెల్లూరులో? ఈ దరిద్రం ఏందయా? ఇంత కథ ఏంది, దరిద్రం ఏంది మాకు అర్థం కాలేదా? అక్కడ డాక్టర్ చదివిన పిల్ల ఉంది, భార్య ఉంది, ఇంకో డాక్టర్ చదివే కూతురు ఉంది. ఆయనకు అన్నం లేదంట, ఆయన నిలగొట్టేశారంట. అప్పుడు ఈమె చదువుకుందంట, 2 సంవత్సరాల నుంచి బిడ్డలు పట్టించుకోవటం లేదంట, నీ అండలో ఉండారంట. మా ఏం చెప్తున్నావు అమ్మా నువ్వు? భార్య బిడ్డలను వదిలేసేసి ఇంకొకరి దగ్గర పోయి ఉంటే ఏ మొహం పెట్టుకొని పోద్దమ్మా ఆడ మనిషి? ఏ మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గర పోయి అడుక్కొని తినాలమ్మా? మీ దగ్గరకు వచ్చి దూరంగా పెట్టక ఏం చేస్తారమ్మా అటోళ్ళని? దూరంగా పెట్టిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకో, నీకు 3 బిడ్డలు ఉండారు, నీ భర్త కూడా అమెరికాలో ఎవరో ఒక ఆమెను ఉంచేసుకొని, లేకపోతే ఎవరో ఒక ఆమెతో బాగా నువ్వు చెప్పే భాషల్లో, తమరి భాషలో ఫ్రెండో, దేవుడో, ఫిలాసఫరో, దక్కో, తోలో, అడల్టరీయో, ఏ భాషలో చెప్పుకుంటున్నావు నీ భాషలని ఉపయోగించి మీ ఆయన పనిచేసే దగ్గర ఆ కొలి ఒక ఆమె పట్టుకొని మీ ఆయనకు వచ్చే 10 లక్షలు ఎంతో వచ్చే డబ్బులు మింగుతూ ఆయన ఆకర్షితురాలుగా చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? నీ బిడ్డ పరిస్థితి ఏంటి? నా భార్య ఇక్కడ లేదండి, అక్కడ రాజకీయంగా తిరుగుతుంటది, నా కూతుళ్ళు ఎక్కడో మా అత్త దగ్గర ఉన్నారు, మా ఆవిడ ఎప్పుడు బాగా రీల్స్ వేసుకుంటా, డ్యాన్స్లు వేసుకుంటా, అక్కడ ఆయన ఎవరో దుబాడు సీన్ ఉండంటే ఆయన క్యారేజీలు కట్టుకుంటా ఉంటది, నన్నేం చేయమంటారు సార్? నేను కూడా ఒక ఆమె చూసుకున్నాను నన్ను అనుకో, నీ శ్రీరాముడు లాంటి భర్త అక్కడ ఆయన చెప్పాడు, కానీ శ్రీరాముడు కాదు, నీ శ్రీరాముడు లాంటి వాడిని కాదు అన్న భర్త ఎవరో శూర్పణ కదా అంటే దాన్ని తగులుకుంటే ఏం చేస్తావు? ఏం పోద్ది కుటుంబం? ఎక్కడికి పోద్ది? మీ జీవానికి మీకు పుట్టిన 3 బిడ్డలు, ఆయన జీవానికి ఆయనకు పుట్టిన 2 ఆడపిల్లలు అవమానం భరించలేక రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళ అల్లుళ్ళు కూడా నీ మొహానికి నీ మొగుడే ఇంకొక దాంతో కలిసి ఉంటున్నాడే, నువ్వేంటే నాకు చెప్పేదనంటే ఆ బిడ్డ ఎక్కడ తలబెట్టుకొని బతుకుద్ది? నీ బిడ్డలు కూడా పైకి వచ్చినాక నీ 3 పిల్లలు కూడా అమ్మా నువ్వు ఇట్లా ఆ రోజుగా నీ మీద నిందలేసినప్పుడు నేను అటువంటి దాన్ని కాదు, నాకు దుబాడ దీనితో ఎటువంటి సంబంధం లేదు, నా డబ్బులతో నేను స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టుకుంటున్నాను, జగనన్న ఒక ఆఫీస్ పెట్టుకుంటున్నాను, దీంట్లో పనిచేస్తాను. నాకు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే సీను, నాకు బాగా డబ్బులు ఉన్నాయి, దానికి ఏం డబ్బులు లేవు ఎవరికి? వాణికట ఈ ఇన్ని కోట్లు సంపాదించిన సీను అనే దువాడ సీనుకి భార్యగా డబ్బులు లేవంట, ఈమెకు డబ్బులు ఉన్నాయంట. నేను చాలా ఆస్తిపరురాలని, చాలా డబ్బులు ఉండి నాకు ఆ ముష్టిదేం చేసేది ఇష్టం వచ్చినట్టు వాణిని తిడతా ఉంటే, అసలు నీ డబ్బులు ఉంటే నువ్వు కోట్లు పెట్టి బిర్లా ఆయన పెద్ద ఎత్తున ప్యాలెస్లు కట్టుకుని ఉండమ్మా, ఎవడొద్దన్నాడు నీకు? నీ డబ్బులతో ఉంటే, నీ భర్త సంపాదిస్తుంటే, నీ అత్తమావులు గౌరవం అయినా ఉంటే, నీ ఇంట్లో నువ్వు ఉండి నీవు రాజకీయం చేసుకో, ఎవడొద్దన్నాడు నిన్ను? ఎవడోడు మొగుడు బయటకు వస్తాడా, ఎవడోడు మొగుడు పెళ్ళాంత గొడవలు పెట్టుకొని ఉండరా, వాళ్ళకు పోయి మనం బాగా వంటలు చేసి పెడదామా, నా యొక్క కరిగిపోయా అను. ఏం కరిగిపోతావే పిచ్చి మొహం దానా? 30 ఏళ్ళ దాని 60 ఏళ్ళ దాంట్లో ఏం కరిగిపోతావు చెప్పు? నువ్వు ఏం ప్రేమ చెప్పు? నీ పిచ్చి ప్రేమ. 60 ఏళ్ళ వయసు, రేపటికి షుగరో బీపీయో తగులుకుంటే పుట్టుక్కని గుండెపోటు వచ్చో, ఈ కరోనా దెబ్బకో, ఇంతకుముందు కరోనా వచ్చింది బాగా, ఆ కరోనా దెబ్బకి ఆ శరీరంలో సిస్టమ్ అంతా దెబ్బ తినిపోయి ఉన్నాయంట. ఏ టప్పని ఎగిరిపోతారో తెలియదు. నీకు 30 ఏళ్ళు, ఆయనకు 60 ఏళ్ళు. ఇప్పుడు డప్పని పోయిండు అనుకో, బొట్టు కూడా ఉండదు నీకు చివరికి. జనాల దృష్టిలో నీకు బొట్టు పెట్టుకోవాలన్నా బొట్టు కూడా ఉండదు.
నీకేదో 35 ఏళ్ళు 40 ఏళ్ళలో ఎవడో కొన్ని చూసుకో రాజకీయంగా కానీ ఇంకెవరన్నా పెళ్లి చేసుకోవాలంటే 60 ఏళ్ళోడు ఎందుకే నీకు? ఆ ఇండియన్ ఆయుష్ తగ్గిపోతుంది రోజు రోజుకి. మా బంధువుల్లోనే పటపటలు వేసిపోతున్నారు, అందరు 60 ఏళ్ళు 55 ఏళ్ళు పోతున్నారు కరోనా దెబ్బకి. ఆయన ఎందుకు నీకు? 60 ఏళ్ళోడు ఎందుకు? అసహ్యంగా. నీ వయసు ఏంటి, నీ స్ట్రక్చర్ ఏంటి, నీ డ్యాన్స్లు ఏంటి, నీ కళాత్మకమైన హృదయం ఏంటి, నీ కళాపోషణ ఏంటి, నీ డ్యాన్స్లు ఏంటి, అసలు ఎంత బాగా డ్యాన్స్లు వేస్తున్నావు, ఎంత కళ ఉంది నీలో? ఈ కళలన్నీ 60 ఏళ్ళోడి కోసం ఎందుకు అసహ్యంగా? దరిద్రం పట్టినట్టు. ఏం దరిద్రం పట్టింది జనాలకు అందరికి అసలు? ఆయన అర్జెంటుగా అమెరికా నుంచి ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలా మాధురి. నిజంగా అసలు ఆయన అసలు ఏం మనిషో ఏం కథో మాకు అర్థమే కావటం. అసలు నేను శ్రీరాముడిని కాదంటాడేంటి, దేవుడిని తీసుకొస్తాడేంటి? దేవుడు అంటే అపారమైన భక్తి గల మాలాంటి దైవభక్తులు గుళ్ళు కట్టించుకొని గోపురాలు కట్టించుకొని పూజలు పునస్కారాలు చేసుకునే మాలాంటి వాళ్ళు అవమానంతో చచ్చిపోవాలి మేము. శ్రీరామచంద్రుడి మాట ఎందుకమ్మా మీ ఇద్దరి మధ్యలో? మీరిద్దరు కలిసి ఉంటున్నాము, అడల్టరీలో ఉంటున్నాము అని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో చెప్తుంటే మీ ఆయన మా ఆవిడ మీద నాకు నమ్మకం ఉంది అని అంటాడేందమ్మా? చెవులు పనిచేయటం లేదా? చెవుడా? ఇక్కడ అందరూ ఏం మాట్లాడేది వినపట్టం లేదా మీ ఆయనకి? నువ్వు ఏమని చెప్తున్నావు వినపట్టం లేదా? వినిపిస్తుంది కదా. వినిపిస్తున్నప్పుడు ఆయనకు అర్థం అవ్వాలి కదా. అడల్టరీలో ఉన్నావంటే ఏంటి నువ్వు? రేపు అసలు ఇంకే అర్థం కాదు ఏంటంటే, ఆయనేమో నీ మీద నమ్మకం ఉందంటావు, నువ్వేమో ఈ వాణికి విడాకులు ఇచ్చేసినాక మేము ఆయనతోనే ఉంటానంటావు. మరి ఆయన ఏం చేస్తాడు? నీ మీద నమ్మకం పెట్టుకున్నాయన, నీ భర్త నీ మీద నమ్మకం పెట్టుకున్నాను ఏమైపోతాడు? అంత పిచ్చి పిచ్చి ప్రేమతో ఉండే అతను, నువ్వు రాముడు నేను రాముడిని కాదనే అతను భర్త ఏమైపోతాడు? నువ్వు ఇంత పోతే ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నీ భర్త విడాకులు ఇవ్వాలంటే అప్పుడు ఏమని అడుగుతావు నీ భర్తని? ఏమండి మీకు ఇంత నమ్మకం ఉంది నా మీద, కానీ నేను అలాంటి దాన్ని కాదు, నాకు విడాకులు ఇమ్మని అడుగుతావా? సో ఇది అత్యంత దారుణమైన, అత్యంత హేయమైన, చిచిచి అత్యంత నికృష్టమైన స్టోరీ ఇది. ఈ స్టోరీలో మాలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇవన్నీ చెప్పడం అనేది కూడా టైం వేస్ట్. కానీ జనాల్లో కొంతమంది, ఎంతమంది తెలుసు ఆడవాళ్ళు, అక్క మా కడుపులో బాధ అంతా నువ్వు చెప్తున్నావు, నీ నోటి గుండా చెప్తున్నావు అక్క. మహారాష్ట్ర నుంచి ఫోన్ చేసిందామె, అక్క మాకు జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా అభిమానం, ఏం జరుగుతుంది అక్క ఊళ్ళో, ఏం జరుగుతుందో మాకు అర్థం కావటం లేదు, రకరకాలుగా ఇవన్నీ ఈ కుంభకోణాలన్నీ ఆయన బయటికి తీస్తున్నారు, ఈ ప్రత్యక్షంగా ఈ విధంగా జరుగుతుందక్క, మీలాంటి అభిమానులు ఏం చేస్తున్నారక్క? ఆయన అమ్మ మన తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని అందరిని అడిగితే, అమ్మ ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కదమ్మా శ్రీలక్ష్మి, నువ్వు తెలంగాణ కోడలు కదా, నువ్వు ఇక్కడే పని చేసుకోమానంటే నేను మౌనంగా నా కాంగ్రెస్ పార్టీలో నేను రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సేవాదళ్లో, ఇంతకుముందు సేవాదళ్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సేవాదళ్లో ఎలాగున్నానో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్లో మొన్న కూడా జెండా వందనం ఎగరేసుకొని ఆగస్టు 15న అందరం పోయి స్వీట్లు పంచుకొని రాఖీలు కట్టుకొని వచ్చినానా. ఇంతే, ఈ పదవులు మాకింతే, ఈ కష్టాలు మాకింతే, ఇంతవరకే మా అభిమానం ఇంతే అని చెప్పాను వాళ్ళకి. కాబట్టి మీకు మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వేరైపోయింది, మా పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో పనిచేసిన ఒక కార్యకర్తగా పార్టీ ఇలా నిర్వీర్యం అయిపోతుండి రోజు రోజుకి ఇటువంటి అక్రమ సంబంధాల దాంట్లో మాటలు వింటుంటే ఒళ్ళు జలదరిచి బాధపడుతూ మా మనోవేదనని మీకు తెలియజేసుకుంటున్నాం. మాలాంటి కార్యకర్తలకి మీరు చేసిన అంటే దేవుడు ఎవరు తవ్వుకున్న గుంట్లో వాళ్లే పడతారని మాలాంటి పనిచేసిన వాళ్ళని మీరు గుర్తించకుండా, ఏ పదవులు ఇవ్వకుండా, పాపం ఆ పిచ్చి తల్లి అని చచ్చిపోయాడు ఆ పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఏది అడగదమ్మా, బంగారు తల్లి వచ్చి ఆమెకు బాగలేదు ఈమెకు బాగలేదు అని కాగితాలు చేస్తుంటది అని చెప్పని ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినాక ఈయనేదో పాపం నా శ్రమని గుర్తించి, నా కష్టాన్ని గుర్తించి ఒక మంచి పదవిలో ఉంటే మహిళలకు ఏదైనా సహాయం చేయగలనేమో అని ఆశ ఉండేది. అది లేదు, అది చేయలా. మా లాంటి కార్యకర్తలను ఏమీ పట్టించుకోవాలా. పోనీ పట్టించుకోపోతే మా ఇంది, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు, నాకేం అక్కర్లేదు నాయన, జగన్మోహన్ రెడ్డి బాగుంటే చాలనుకుని మా లాంటి కార్యకర్తలకి, మా లాంటి అభిమానులకి, నీలాంటి వాళ్ళు నీ ఇంకొకసారి గారి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం అన్నామనుకో ఇంకేం మర్యాద ఉండదు. ఎందుకంటే ఈ అభిమానం అనే పేరుతో, అభిమానం అనేది మాలాంటి వాళ్ళ సొత్తు, అభిమానం అనేది మాలాంటి వాళ్ళ మేము సృష్టించుకున్న ఒక పెద్ద మాట అది. ఆ అభిమానం పేరుతో మీరు ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్గొనే వాళ్ళు ఎవరు మీరు అభిమానం అనబాకండి. ఇంకొకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద అభిమానం అనబాకమ్మా. పవన్ కళ్యాణ్ తిడతాం, పవన్ కళ్యాణ్ అభిమానం అంటాం, పవన్ కళ్యాణ్ పార్టీలో పనిచేస్తాం, ఆ పార్టీ కాదంటే ఇంకో పార్టీ టికెట్ ఇస్తుంటే దీంట్లోకి వస్తాం. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో మీ యొక్క వ్యక్తిగతాలు మాకు అనవసరం. కానీ కుటుంబంలో ఒక భార్యకి అన్యాయం జరిగితే, తోటి కుటుంబంలో ఒక భార్యగా రేపు నా పరిస్థితి ఏంటి, మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నా భర్త కూడా ఇలాంటి పనులు చేయడం అనే భయంతో, బాధతో ప్రపంచ మహిళా రెడ్ల సమాఖ్యని 1998లో స్థాపించిన ఒక మహిళ, రెడ్లలో ఉండే ఎటువంటి వాళ్ళ బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఆడపిల్ల ఎక్కడున్నా నేనున్నాను అంటూ స్వచ్ఛందంగా ప్రకటించి, ఒక్క రెడ్ల కోసమే కాకుండా ఎక్కడ కులాలకి మతాలకి అతీతంగా
వైఎస్ఆర్ పార్టీలో ఎవరిని అడిగినా చెప్తారు శ్రీలక్ష్మక్క అంటే. ఆమెకు కులం అంటే తెలుసా? ఏమన్నా కులం అంటే ఏంటి? గుణం, మంచి గుణం ఉంటే అదే కులం అని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మహిళా రెడ్ల సమాఖ్య స్థాపించినా కూడా ఏ రెడ్డి దగ్గరికి పోయి అనా నేను ప్రపంచ మహిళా రెడ్ల సమాఖ్య స్థాపించాను, నాకు 10 బ్యానర్లు కట్టాలా, 10 బస్సులు వేయాలా, 10 కథలు వేయాలని ఎవరిని అడుక్కోలా. ఒక్కదాన్ని, ఒకే ఒక్క ఆడ మనిషిని శక్తి వంచన లేకుండా ప్రయాణం చేస్తున్నా ఈ రోజు వరకు. దమ్ముంటేరా నీకు కూడా మాధురి, నీకు నీ ఓపెన్గా సవాల్ విసురుతున్నా. నీ రాజకీయ జీవితం నీకు ఎంత మంచిగా ఎక్కడ కావాలంటే అక్కడ రాజకీయంగా ఎదగాలంటే, అత్యున్నత స్థానంలో చేరాలంటే ఒకటే మార్గం. నమ్ముకున్న వాళ్ళకి తిన్నింటి వాసాలు లెక్క పెడతామంటారు కదా. ఏ వాణి అయితే నిన్ను ఇంట్రడ్యూస్ చేసింది, నన్ను ఆమె చేసింది, నాకు కండవా కప్పింది, నన్ను ఆయన్ని పావుగాబడింది అంటున్నావు కదా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టకుండా ఏ వాణి అయితే నీకు ఆశ్రయం కల్పించింది అంటున్నావో, ఏ వాణి అయితే నీకు రాజకీయం కల్పించింది నువ్వు చెప్తున్నావో, నీ భర్త చెప్తున్నాడో, ఇంకెవరన్నా చెప్తున్నారో వాణి గారే తీసుకెళ్ళింది మా ఆవిడని చెప్పని. మరి అటువంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టకుండా వాణి గారిని ఒక స్నేహితురాలుగా చరిత్రలో కర్ణుడు చరిత్రలో నిలిచిపోయాడు. నువ్వు చరిత్రలో చరిత్రహీనురాలుగా మిగిలిపోకుండా, ఆ కుటుంబాన్ని కూడా చరిత్రహీనులో మిగిల్చిపోకుండా, సేనాని చరిత్రహీనుడిగా మార్చకుండా ఉండాలంటే నీకు నిజంగా ప్రేమ, అభిమానం అన్నీ ఉంటే, సేనాని మీద నీకు గౌరవం ఉంటే, నీకు గాడ్ అయితే, ఫిలాసఫర్ అయితే, ఇంకేదన్నా అయితే, అతను నిజంగా శ్రేయోభిలాషం అయితే ఆ కుటుంబాన్ని వదిలేసేసి స్వచ్ఛందంగా నీ 3 బిడ్డలు పెట్టుకొని కోట్లాస్తుంది నీకు. ఎంతెంతో డబ్బులు పెట్రోల్ బంక్ నడుపుతున్నావంట, డబ్బులు ఉన్నాయి అంటున్నావు, ఆస్తులు ఉన్నాయి అంటున్నావు, 2 కోట్లు సేనానికి ఇట్లా ఎడం చేత్తో పడేశానంటున్నావు. మరి ఇన్ని చేసేదాని ఆ కుటుంబం ఎందుకు నీకు? అయినా ఇప్పటికి ఇంకో స్టేట్మెంట్ విన్నా, నాకేమీ వద్దు, నేను మళ్ళా ఇంకొక ఇల్లు తీసుకొని ఆ ఇల్లు మళ్ళీ నిర్మించి సీను కోసం ఏమన్నా చేస్తానంటావేంటమ్మా? పర్ల సొమ్ము పాము వంటిదమ్మా, ఏదో ఒక రోజు కాల్టేస్తుంది. పర్ల సొమ్ము అమ్మది, అది వాణి సొత్తమ్మ, తాళిబొట్టు కట్టి సంపాదించుకున్న సొత్తమ్మ, తను ప్రేమించి సంపాదించుకున్న ఆస్తి అమ్మ. ఆ ఆస్తి కోసం నువ్వు పర్ల సొమ్ము కోసం ఆశపడితే నీ జీవితం చరిత్రహీనురాలుగా మారిపోద్ది. ఇది తథ్యం. ఇక్కడ దేవతలుగా ఆడవాళ్ళు మంచిగా సంతోషంగా తిరుగుతారు, అక్కడ దేవతలు ఉంటారు. ఆ ఇంట్లో వాణి కన్యల శాపంతో తడిసిపోయిన ఇల్లు, తడిసిపోయిన బిల్డింగ్ అది. ఆ కన్యలలో మీరు కొట్టుకోబోకముందే బయటకు రండి, ఆ సీనన్నకు చెప్పు మనకి వద్దండి అని, నేను మీతో ఇంకే కాంటాక్ట్లో ఉండను, మీరు మీ భార్య బిడ్డలతో సుఖంగా ఉండను, ఒక్క మాటతో నీ జీవితం చరితార్థురాల్లాగా అయిపోతావు. ఆయన కూడా బయటకు వచ్చి వాణి జరిగిందంతా మానేద్దాం, మంచిగా మనం కలిసి ఉందాంరా, సినిమా చూశారు కదా, అట్లా కలిసి ఉందాంరా అని అందరూ కలిసి ఉండండి. ఇది నేను మీకు ఇచ్చే సలహా. మీరు పాటించరని తెలుసు నాకు, ఎందుకంటే మీ కళ్ళల్లో, మీ యొక్క ఇదిలో, మీ టీవీల్లో మీరు మాట్లాడే భాషల్లో, వేష భాషల్లో, మీరు దాంట్లో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మీ మనస్తత్వం నీ కళ్ళల్లో, నీ మొహంలోనే తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు వినవు, మాకు తెలుసు. సపోజ్ ఆ భగవంతుడి దయ వల్ల మా అందరి కోరిక ఫలించి నువ్వు కానీ వింటే, సీనన్న కానీ వింటే, మేమంతా చాలా మీకు దగ్గరకు వచ్చి మీకు రాజకీయంగా ఇంకేదైనా సహాయం కావాలంటే ఇంటింటికి తిరిగి మా సీనన్నకు ఓటేయండి, ఇంటింటికి తిరిగి మా మాధురమ్మకు ఓటేయండి అని ప్రచారం చేస్తాం. మాకేం అవమానం లేదు, మాది అభిమానం. మాకు అభిమానం అమ్మ. అభిమానం అంటే ఏం ఆశించడం కాదు, అవమానం ఏం అక్కర్లేదు మాకు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తల్లి రోడ్ల మీద తిరిగి ముగ్గులేసిందంటేనే మీకు అర్థం కావటం అభిమానం అంటే ఏంటో. ఏం ఆశించి పనిచేశాను రాజశేఖర రెడ్డి గారు, ఏం ఆశించి పనిచేశాను జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఏమి ఇచ్చారు నాకు అడిగి చూడండి. ఎవరినైనా ఒక్క పైరవి, ఒక్క రూపాయి డబ్బులు ఒక్కటి ఏనాడైనా ఇచ్చుంటే ఈ రోజు మీ ముందు పత్రికాముఖంగా రండి అందరూ. వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క పెద్ద మనుషులందరూ కూడా పిచ్చి తల్లి అని ఒక నిందే పైన వేసేసి తల బాగా దాన్ని ఏంలే బాగా పనిచేస్తామంటే చాలు, పిచ్చిదానిలాగా పనిచేసుకుంటా పోతుందని చెప్పి ఆ రాజశేఖర రెడ్డి ఏమంటా తలమేసి నువ్వు బంగారు తల్లివమ్మా, నువ్వు బంగారు తల్లివమ్మానంట పైకి పోయిండో. ఆ బంగారు తల్లి అనే మాటకి ఉబ్బిపోయి ఒళ్ళంతా గుల్ల చేసుకొని కష్టపడి పనిచేసిన కార్యకర్తలం మేము. ధైర్యంగా చెప్పుకుంటాను, నేను నాయకురాలని చెప్పుకోను, కార్యకర్తని. కార్యకర్త అంటే ఏంటో తెలుసా మీకు? మీ యొక్క ఈ రోజు పునాదులతో సహా కూలిపోతున్న వైఎస్ఆర్ పార్టీని నిలబెట్టేది మాలాంటి కార్యకర్తలే. మేము తలుచుకుంటే మళ్ళా రేపు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని అత్యున్నత శిఖరాల్లోకి తీసుకెళ్లగలం. మేము తలుచుకుంటే ఇంకెక్కడో నిలబెట్టగలం, ప్రధానమంత్రులు కూడా చేయగలం. కానీ మీలాంటి మహాతల్లులు మాలాంటి వాళ్ళని ఇక్కడికి రానియరు, చేయనీరు. ఆయన చెవుల్లోకి మా యొక్క ఘోష అంతా కూడా, జగన్మోహన్ రెడ్డి చెవుల్లో కూడా మా ఘోష ఎక్కదు. ఎందుకంటే ఆయన చుట్టూ ఆ పరిసరాల్లో ఉండే వంది మాగుదులందరూ కూడా మా లాంటి శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు అవసరం లేదు, మనకి మాధురి లాంటి వాళ్ళు అవసరం అని చెప్పిన సందేశాన్ని సమాజానికి ఇచ్చిన రోజు ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. మళ్ళా చెప్తున్నా, ఆడదాని శాపాన్ని గురిగా కాకండి. పార్టీ పెద్దలందరికీ మళ్ళా చెప్తున్నా, ఒక తల్లిలాగా చెప్తున్నా, ఒక చెల్లిలాగా చెప్తున్నా, ఒక అక్కలాగా చెప్తున్నా, ఎప్పుడు కూడా ఆడదాని కష్టాన్ని ఉంచుకోబాకండి. కార్యకర్తగా పనిచేసిన ప్రతి కార్యకర్తని మీ యొక్క గుండెల్లో పెట్టుకొని చూసుకోండి. ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, మరి కార్యకర్తలు మాలాంటి వాళ్ళు ఏమైపోవాలయ్యా? మాలాంటి కష్టపడిన వాళ్ళందరము మీరు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర విడిపోయిందంటే ఎంతోమంది తెలంగాణ వాళ్ళకి ఎన్నో పదవులు ఇచ్చారు కదా, మరి శ్రీలక్ష్మక్క కనపడలేదా మీకు? అప్పుడు
అందుకే ఇటువంటి వాళ్ళని గుర్తించి ఇప్పటికైనా పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తించండి. వాణి లాంటి సంస్కారంగా పెళ్లి చేసుకుని సంస్కారబద్ధంగా ఉండే వాళ్ళకి అవకాశం వేయండి. సంస్కారం తప్పి పరాయి మొగుడిని కావాలనుకునే ప్రతి ఒక్కరిని పార్టీలోంచి తీసేయండి. ఇది మీ యొక్క పార్టీ పురోగతికి. అప్పుడు మాలాంటి వాళ్ళు ఇంకా ముందుకొచ్చి మిమ్మల్ని ఉన్నత శిఖరాల్లో మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి మేమంతా రెడీగా ఉన్నాం. మళ్ళా ఇంకొక పత్రికాముఖంగా చెప్తున్నా మీకు అందరికి, మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా అల్లారెడ్డి వెంకురెడ్డి అల్లారెడ్డి కమలమ్మ కూతుర్ని నేను. అంటే మాది నెల్లూరు జిల్లా, మా జన్మస్థలం నెల్లూరు జిల్లా, నాది ఆంధ్ర, నేను ఆంధ్ర బిడ్డని 100% పక్కా ఆంధ్ర. ఆంధ్రాలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని పైకి తేవాలన్నా కార్యకర్తలుగా స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేసే మాలాంటి కార్యకర్తలను గుర్తుపెట్టుకొని పైకి తీసుకొచ్చిన రోజు ఆ పార్టీ బలోపేతం అవుతుంది. ఏ ఒక్కరి జీవితం కూడా వాణి జీవితం లాగా కాకూడదని, ఏ ఒక్కరి జీవితం మాధురి జీవితం లాగా కూడా కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 ఆడపిల్లలు, రేపు వాళ్ళ అమ్మ ఒక రాజకీయ నాయకుడు అండతో ఈ విధంగా బతుకుతుంది అంటే ఆ 3 ఆడబిడ్డల మనోవేదన తలుచుకుంటేనే కోటా శ్రీనివాసరావు సినిమాలో తలుచుకుంటాడు. కోడికూర ఎదురా అంటే కోడిని తగిలిచ్చి ఇదే కోడికూర అంటే అన్నం తింటుంటాడు. అట్లా కొన్నిసార్లు మనకు సినిమాలో చూపిస్తారు నీ భవిష్యత్తు ఏమవుతుంది, నీ ఫ్యూచర్ ఏంటి అనేది మనం సినిమాలో చూపిస్తుంటాం స్క్రీన్ మీద. రేపు మీ భవిష్యత్తు ఏందో చెప్పినా నేను, రేపు మీరెటు ఆమె లోపలికి రానిరు, మీరు మళ్ళీ ఆమెకు విడాకులు ఇచ్చేస్తారు, లేకపోతే ఇంకేదో దూరం పెడతారు, మళ్ళీ మీరిద్దరు కలిసి ఉంటారు. ఆ నియోజకవర్గంలో అమాయకులైన ప్రజలందరూ ఎవరైనా డబ్బులు తీసుకుని ఓటేసేవాళ్ళు మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు. మీలాంటి వాళ్ళని పైకి తీసుకొస్తారు. రోజు రోజుకి కుటుంబం ఏంది వాడికి లేని మనకెందుకని పట్టించుకోరు, ఎవరికి పట్టించుకునే సమయం లేదు. మీలాంటి అద్భుతమైన కళాకారులను పైకి తీసుకొస్తారు. ఇది మా జీవితం. మా లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోరు, కష్టపడే వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోరు. ఇది జరగబోయేది. అయినా కానీ మనం అడిగినట్టు 5 ఊళ్ళు అడిగాడు. ఎవరు? పాండవుల కోసం 5 ఊళ్ళు అడిగాడు శ్రీకృష్ణుడు. ఇచ్చారా? ఇవ్వలా. ఏమైంది? చచ్చారు. 5 ఊళ్ళు అడిగితే 5 ఊళ్ళు కాదు, సూది మనంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. ఇప్పుడు వచ్చి మధ్యవర్తిగా వచ్చి శ్రీకృష్ణుడు అంటాడు వచ్చి 5 ఊళ్ళు చాలరా, 5గురు అన్నదమ్ముళ్ళు 5 ఊళ్ళు ఇరా అని అడిగితే ఇవ్వలా. ఏమైంది? ఒక్క సాగు తెచ్చారు అందరూ. అట్లాగే మేము కూడా అడుగుతున్నాం, వాణికి అవకాశం ఇవ్వండి, ఆ ఇంట్లో అందరూ కలిసి ఉండండి, మీరు రాజకీయంగా ఉపయోగపడండి, ఆమెను దగ్గరికి తీసుకోండి. భార్య ధర్మం, అది ధర్మేచ అర్ధేచ కామేచ చేసినప్పుడు మోక్షం మీకు వస్తుంది, మంచి మోక్షం. మోక్షేచ అనేది మన భార్యాభర్తల మంత్రంలో ఉండదు. మోక్షం ఎప్పుడు వస్తుంది? మీరు ఈ కార్యక్రమాలని మంచిగా చేసినప్పుడు మీకు మోక్షం కలిగి స్వర్గలోకంలో ఉంటారు. ఇప్పుడు మీరు ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, ధర్మాన్ని తప్పినవు, భార్యతో చేయాల్సిన పనులు చేయటంలా, అర్థాన్ని సంపాదించడం కూడా నాకు మాధురి 2 కోట్లు ఇచ్చింది, అదే తప్పుతున్నావు. కట్టుకున్న భార్య పొలిటికల్గా కానీ ఇంకేదైనా కానీ ఇచ్చింది మర్చిపోయావు. తర్వాత కామం, అది కూడా నువ్వే చెప్తున్నావు, మేము అడల్టీలో ఉన్నాము, మేము కలిసి ఉంటున్నామని మీరే చెప్తున్నావు. ఈ 3 మార్గాలు తప్పిన రోజు నీకు మోక్షం లేదు, నీకు పుట్టగతులు ఉండవు. కాబట్టి పార్టీలో ఉండవు, పైలోకాన్ని కూడా ఉండదు. ఇది ఒక ధర్మంగా మా అమ్మ నాన్న నేర్పించిన మంచి మాటలు. ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను, తెలిసిన విద్య. విను నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట. ఆ పాట పాడుకుంటూ ఆనందంగా సంతోషంగా నా మాట విని, లక్ష్మక్క నీ మాట వింటున్నాము, బాగుపడతామని అనుకో. నీకు ఫోన్ చేశా, మెసేజ్లు పెట్టా, అన్నా రాఖీ పండుగ రోజు నేను వచ్చి రాఖీ కూడా కడతా అని చెప్పే ఉద్దేశంతో నీకు ఫోన్ చేశా. ఫోన్ స్విచ్ ఆఫ్, మెసేజ్లు చూడలా. కాబట్టి సాక్షి పేపర్ అతను, మీ టెక్కలి నియోజకవర్గం సాక్షి పేపర్ అతనికి ఫోన్ చేసి, బాబు సీను గారు ఫోన్ ఎత్తుకోవటం లేదు, నేను వచ్చి రాఖీ కడతానని చెప్పని కూడా ఫోన్ చేశా. మీరు వినిపించుకోలే. వాణి గారికి ఫోన్ చేశా, అమ్మ శ్రీలక్ష్మి నీకు ధన్యవాదాలు, నా గురించి పట్టించుకున్న దానికి. అమ్మ నాకు సోదరులాగాని పాప మా కళ్ళెమ్మండి పర్యంతరమైంది. అది పరిస్థితి నాన్న. కుటుంబ వ్యవస్థ నిలబెట్టాలనే కోరికతో మాత్రమే నా యొక్క బాధని, నా యొక్క ఇదిని నీతో పంచుకున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఇది ఇప్పుడు పోయినసారి క్షమించమని అడిగా ఏమన్నా తప్పులు ఉంటాయని. ఈసారి క్షమించడం కాదు, మీలాంటి వాళ్ళని క్షమించకూడదు అని చెప్పి సమాజానికి నేను సందేశం ఇస్తున్నా. ఎందుకంటే తప్పులు చేసినప్పుడు మీరు క్షమించమని మీరు అడగాలి, వాణి గారిని మీరే క్షమించమని అడగాలి. వాణి గారు ఏమన్నా తప్పులు చేస్తుంటే చెప్పండి, వాణి గారితో మీకు క్షమాపణ చెప్పిస్తాము. ఇద్దరు క్షమాపణలు చెప్పుకొని కుటుంబ వ్యవస్థ బాగు చేసుకుని, 2వ పాప పెళ్లిలో కాళ్ళు కడిగేటప్పుడు, నీ మామకి నువ్వు ఏ విధంగానైతే నా భార్యని వదిలిపెట్టను, ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి, నాతితోనే నా భార్యతోనే నేను ఈ పనులన్నీ చేస్తాననే మంత్రాన్ని నువ్వు మీ మామకు చెప్పినట్టు, రేపు నీ చిన్న కూతురు పెళ్లిలో నువ్వు నీ భార్య కలిసి ఆ వరుడి చేత నువ్వు చెప్పించుకోవాలి. ఆ చెప్పించుకోవాలంటే నీకు అర్హత ఉండాలి. అర్హత ఏ విధంగా ఉంటుంది? నీ కట్టుకున్న భార్యతోనే ఉంటుంది. ఇంత బాగా చెప్తున్నానంటే అర్థం చేసుకొని, ధర్మ సూక్ష్మాన్ని కూలంకుషంగా చెప్పాను. ఇప్పుడు నువ్వు చరిత్రలో మహానుభావుడుగా నిలిచిపోతావో, ప్రపంచం ఏమనుకున్నా సరే తన భార్యని తన బిడ్డల్ని గౌరవించాడనే చరిత్రకెక్కుతావో, లేదా
నా పట్టుదల, నా అహంకారం, నా మగతనం, నేను ఎంతమంది తన తిరుగుతాను, ఎంతమంది తన ఉంటాను, ఇదెవరు కోన్కిస్కా గారిది చెప్పేదని చెప్పి నీ భార్యను వదిలేస్తే చరిత్రహీనుడుగా మిగిలిపోతావు. ఆమెను వదిలేసి పాపం మారుద్రి చాలా భర్త చాలా మంచోడు, నీకు తెలియదు. ఆయన రాముడి కంటే రాముడిని కూడా లెక్క చేయని మనిషి. రాముడి కంటే గొప్పోడు ఆయన. ఆయనకి ఇంత బాగా అడల్టరీలో రాముడన్నా పాపం ఏదో ప్రపంచం దృష్టిలో అనుమానపడి భార్యను పంపించాడు. కానీ ఆయనైతే అక్కడే కూర్చొని ఆయన ఏం తింటున్నాడో, ఏం వండుకొని తింటున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరు వండి పెడుతున్నాడో మనకు తెలియదు. కానీ పాపం ఇక్కడైతే మాత్రం నా భార్య మంచిది, నా భార్య అటువంటిది కాదు, నా భార్య చాలా మంచిది అని చెప్తున్నాడు. ఈమెమో ఇక్కడ ఈమెకి విడాకులైన మరుక్షణం ఈయనతో పెళ్లి చేసుకోవాలని ఆమె చూస్తుందని ఆమె చెప్తుంది. వాడేమో అమాయకంగా నా భార్య మంచిది అని అట్టుబడి ఉన్నాడు. ఈ అమాయకుడిని ఎవరు బాగు చేస్తారు? ఆయన సంగతి పాపం. ఆయన అమెరికాలో ఉంటే ఎవరో టీవీ ఛానల్లో చెప్తున్నాడు ఒక అబ్బాయి, ఆయన అమెరికాలో ఉంటేనే బెస్ట్ అండి, ఎందుకంటే పాపం ఇక్కడికి వచ్చి ఈ నేరాలు ఘోరాలు చూడలేడు, పాపం అమెరికాలో ఉంటేనే బెస్ట్ అండి అట్టాడు మనస్తత్వం గల్లోళ్ళు అంటున్నారు. కాబట్టి ఆయన అక్కడే ఉంటాడు, మీ పిల్లలు మీ అమ్మ దగ్గరే ఉంటారు, నువ్వు బాగా మంచిగా ఇంకా భరతనాట్యంలో అన్నింటిలో ప్రాక్టీస్ చేస్తూ బాగా అభివృద్ధి చెందాలా, ఈ విధంగా ఎంచుకుంటావో. కోలాటం అనేది అభివృద్ధి చేయాలని ఎంతోమంది కళాకారులకు లక్షలు ఇచ్చి వేయించుకుంటున్నాం మా ఊళ్ళో. కాబట్టి మీ కోలాటం చేయించే వాళ్ళందరితో కూడా మనం మా దేవాలయంలో అవకాశం ఇద్దాం. మీకు అక్కడ వాళ్ళు ఎవరికో లక్షలు ఖర్చు పెట్టే బదులు నువ్వు కోలాటం నేర్పించిన వాళ్ళకే నేను అవకాశం ఇచ్చి మా దేవాలయాల్లో మంచిగా కోలాటాలు ఆడుకుందాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా మాదిరి. నా ఫోన్ నెంబర్ 9849161302. టీవీ ఛానళ్ళు చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నాను నేను, మంచిదే. వాళ్ళకు కూడా అడుగుతా, ఆ టీవీ ఛానల్ సపోర్ట్ చేసే అధినాయకులకు కూడా నేనేం అడుగుతున్నానంటే, రేపు ఇదే పరిస్థితి నీకు వస్తే, అంటే నీకు మగోడివి నీకు వస్తే ఉంది, నీ భార్యకు వస్తే అప్పుడు ఏంది నీ పరిస్థితి? మనం ఒక సినిమాలో గుంట తవ్వుతుంటాడు ఒకడు, ఎందుకు నాన్న గుంట తవ్వుతున్నావు అంటే, మా నాన్న కోసం ఈడు గుంట తవ్వుతుంటాడు, ఎందుకు అంటే నీ కోసం గుంట తవ్వుతున్నాను అంటాడు, అంటే ముందుగానే. కాబట్టి ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు. మనం ఈరోజు ఒక విత్తనం వేస్తే ఒకే మొక్క అదే మొక్క మొలస్తుంది, వేరే మొక్కలు మొలవు. కాబట్టి మీ టీవీ ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ నిజాలు తెలుసుకోండి, కుటుంబ వ్యవస్థను బాగు చేసేదానికి సంరక్షించండి. ఆమె ఇప్పుడు ఈ వీడియో చూసిన మరుక్షణం ఆమె ఎవరోనంట ఇట్ట చెప్పిందంట అని చెప్పి స్టైల్ కొట్టే మాటలు మాట్లాడితే నేనేమన్నా టీవీ ఛానల్ వేరే వాళ్ళ లాంటి కాదు. నేను అక్కడికి వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి అసలు ఏందో మొత్తం అంతా తీసి తమరు ఏ విధంగా మళ్ళీ సీనంతో సంసారాలు చేస్తారో చూసి అన్నీ చేసే మనిషిని నేను. నా సంగతి మీకు పూర్తిగా తెలియదమ్మా. ఏదో పాపం సేవాదళలో పనిచేసుకుంటుంది, ఏ యొక్క పదవి ఇవ్వకపోయినా మౌనంగా ఉండి అభిమానంతో పనిచేసిందని అనుకుంటున్నామేమో. ఒక ఆడ మనిషి నిజాయితీగా తలుచుకుంటే ఏదైనా సాధించగలదనే దానికి నిరూపించబడ్డ వ్యక్తిని నేను. కాబట్టి ఒకరిచ్చే డబ్బులు, ఒకరిచ్చే అధికారాలు నాకు తృణప్రాయం. నేను అభిమానంతో పనిచేస్తాను, అభిమానంతో కష్టపడతాను అనే దానికి నిలువెత్తు రూపం నేను. కావాలంటే కనుక్కో, మీ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి ఈ వంట ఎవరంటా అని ఆ ఫోటో చూపించు, మీకే చెప్తాడు. ఈ ఫోటో ఎవరంటానే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర తీసుకొని పోయి చూపించు, ఎవరో చెప్తారు. ఆ పార్టీలో ఉండే వైవి సుబ్బారెడ్డి అని అన్నాడు, చెప్తాడు. ఆయన టెంపుల్లో, మనకు అయ్యప్ప స్వామి టెంపుల్లో ఆయన కడుగుతుంటే దేవాలయాలను కడిగి మూటలు మోసిన దాన్ని నేను. కష్టం అంటది, సేవ అంటది, సేవాదళ అంటది, చెల్లి అంటది, అక్క అంటది, అమ్మ అంటది. ఈ 3 పదాలకి అమ్మ, అక్క, చెల్లి అనే పదాలకి నిలువెత్తు రూపం శ్రీలక్ష్మిరెడ్డి. కాబట్టి ఇదే చివరిగా నీకు చెప్పేది. ఇక మీద నేను ఇవన్నీ గురించి వేస్ట్, నా టైం వేస్ట్. మనం ఏం చెప్పినా మారితే ఇదే. మళ్ళా ఇంకొక ఇంటర్వ్యూలో మనం మారారు, మంచిగా దువ్వాడ శ్రీను కొత్త మంచిగా మొత్తం కథ అంతా దువ్వాడ శ్రీను యొక్క కథ సుఖాంతమైంది అని చెప్పి మనం రాసుకొని హ్యాపీగా మంచి పండుగ చేసుకున్నట్టు చేసుకుందాం. లేదంటే ఎవరి కర్మకి ఎవరు బాధ్యులని. పాప మా మాధురికి బాగా ధైర్యం రావాలి, ఆ భర్తని పోరాడే శక్తిని ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఆమె బిడ్డలు తన భర్తతో కలిసి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దువ్వాడ శ్రీను అన్న కథ మొత్తం కథ అంతా కూడా కథ కంచికి మనం ఇంటికి లాగా వాళ్ళ కథని వాళ్ళ ఇంటికి చేర్చి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అంతే.